మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో మన ప్రతినిధి లైవ్లో ఉన్నారు. అంటే ఎమ్మెల్సీ కవిత ఏదైతే లిక్కర్ స్కామ్లో 2 రోజుల క్రితం ఈడీ విచారణ ఎదుర్కొని వచ్చారో, ఆ తర్వాత నిన్న బర్త్డే సెలబ్రేషన్స్, పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా విదేశాలలో కూడా కవితకు మద్దతుగా కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే ఎవరికి చెప్పకుండా కవిత హుటాహుటిన కొండగట్టు అంజన్న దేవాలయానికి వెళ్ళారు. అక్కడ పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చారు. అంటే గతంలో చాలాసార్లు అక్కడికి వెళ్ళి హనుమాన్ చాలీసా వీటికి సంబంధించి కవిత కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అక్కడ ఉన్నటువంటి శ్రేణులకు కానీ రాష్ట్రవ్యాప్త శ్రేణులు కూడా తరలి వెళ్ళి ముందుగానే ఘనంగా ఏర్పాటు చేయడము, ఆవిడ ఘనంగా స్వాగతం పలకడం పార్టీ తరఫున, ఆ తర్వాత దేవాలయంలో కూడా పూజ జరుపుతున్నాం. కానీ ఈ దఫా అంటే ఈసారి అంటే ఈడీ విచారణ వెళ్ళి వచ్చిన తర్వాత ఆ కవిత ఎవరికి చెప్పకుండా రహస్యంగా అని కాకుండా అధికారికంగా ఎవరికి చెప్పకుండా పార్టీ శ్రేణులకు చెప్పకుండా కొండగట్టుకు వెళ్ళారు. దీనికి సంబంధించినటువంటి అసలు ఏంటి, స్థానికంగా ఏం జరుగుతుంది ఒకసారి చెప్పండి శ్రీకాంత్. 100 కోట్ల ముడుపుల ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ సర్కార్ కి 100 కోట్లు బెనిఫిట్ అయ్యేలా లిక్కర్ పాలసీలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత, ఎమ్మెల్సీ కవిత, ముఖ్యమంత్రి కూతురు నిన్న పుట్టినరోజు కరీంనగర్ జిల్లాలో జరుపుకున్నట్టుగా సమాచారం. అయితే ఈ రోజు ఉదయం మంగళవారము, ఈ రోజు అంటే కవితకి కొండగట్టు దేవస్థానంతో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా హనుమాన్ చాలీసా పారాయణం, ఒక వారం రోజులు పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం చేపట్టి హనుమాన్ మాలధార భక్తులతో ప్రత్యేకంగా వారితో వారం రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లు కూడా మనకు గతంలో జరిగిన విషయమే. అయితే ఈ రోజు ఉదయం మంగళవారము పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ జిల్లాలో తన అమ్మమ్మ వాళ్ళ ఊరు, ఏదైతే కరీంనగర్ జిల్లాకు చెందిన అమ్మమ్మ వాళ్ళ ఊరు, కుటుంబ సభ్యుల మధ్య ఆడంబరాలు కాకుండా నిరాడంబరంగా ఓన్లీ కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న అనంతరం ఈ రోజు అధికారులకు ఎవరికి అంటే భద్రతా పరంగా కానీ ఎవరికి కానీ సమాచారం లేకుండా కేవలం స్థానిక పోలీసులు, ఎస్ఐ లాంటి వాళ్ళతో మాత్రం కొండగట్టు దర్శనానికి వచ్చారు. ఆలయ సిబ్బంది కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం ఇచ్చారు. అయితే ఇది స్థానిక మీడియా కానీ ఇంకా ఎవరికి కూడా సమాచారం లేకపోవడంతో అంటే రేపు ఈడీ విచారణ ఎదుర్కొనున్న సమయంలో తను కొండగట్టు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఒక విచారణ అంటే ఒక ప్రత్యేకంగా పూజ అంటే ఎవరికి చెప్పకుండా వచ్చి అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా పూజలు చేయడం ఒక ప్రాధాన్యత సంచరించింది కృష్ణమూర్తి.